కాంగ్రెస్ ఎమ్మెల్యే టీకే అరుణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలంటే ఏదో ప్రతిపక్షాలు ప్రిపేర్డ్ ఉండవు, నేను ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే నేను ముందుకు పోతాననేటువంటి భావనలో ఉందేమో ముఖ్యమంత్రి గారు ముందస్తు ఎన్నికలకు పోతే ముందే కుర్చీ విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రంలో. ఏ రోజు ఎన్నికలకు పోయినా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తాను ప్రవేశపెట్టినటువంటి పథకాలు రైతు బంధు పథకం ద్వారా అయితేనేమి, ఈరోజు రైతు బంధు పథకం మళ్ళా నవంబర్లో 2వ విడత చెక్కులు ఇచ్చి ఆ చెక్కులు ఇవ్వగానే ఎన్నికలకు పోతే ఆ యొక్క లబ్ధి పొందొచ్చినటువంటి దురాశ కేసీఆర్ గారికి ఉండవచ్చు. కానీ ఆ రైతు బంధు చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. రైతు బంధు చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరు ఎరువుల రేటు పెంచుత్రి, పెస్టిసైడ్స్ రేటు మందుల రేట్లు పెంచుత్రి, మాకు 4000 ఇచ్చినామని మీరు గొప్పగా చెప్తున్నారు. ఒక పక్క చెక్కులు ఇచ్చినట్టే ఇచ్చి ఒక పక్క రేట్లన్నీ పెంచుతున్నారు. మీరు భూములు వ్యవసాయం చేసే వాళ్ళకే కాకుండా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు కూడా మీరు రైతు బంధు చెక్కులు ఇచ్చిండ్రు. ఈరోజు 1000 ఎకరాల్లో ఊర్లో హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళా ఈ భూ సర్వే పుణ్యాన ఇతరులు ఏదో భూమి లేనటువంటి నిరుపేదలు చేసుకున్నటువంటి భూములను లాక్కునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రగతి నివేదిక సభ ద్వారా తన జనబలాన్ని ప్రదర్శించుకోవాలనుకున్నాడో దాంట్లో పూర్తిగా విఫలమయ్యిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జనం నీ వెంబడి లేరు. కేసీఆర్ గారికి తేట తెల్లం అయిపోయింది నిన్నటి మీటింగ్ తో, నిన్న సమావేశంతో. అందుకే గొంతు పెగలలేదు, మాట్లాడడానికి కూడా గొంతు పెగలలేదు. అంటే ఆయనకు ఓటమి అంగీకారం అయిపోయింది నిన్నటి మీటింగ్ తోనే ఆయనకు తెలిసిపోయింది ఓడిపోతున్నటువంటి విషయం. ఆయన ఏమంటున్నాడు, జోనల్ వ్యవస్థ ఢిల్లీకి వెళ్లి మోడీని భయపడించి తీసుకొచ్చినా అని చెప్తున్నాడు ఆయన. మోడీ పాపం ఆడబోయేమో కాళ్ళ మీద పడతాడు, వీడికొచ్చేమో మోడీ మీద పాపం ఎంతో వ్యతిరేకిస్తున్నట్టుగా డైలాగులు చెప్తాడు. అంటే ఇదంతా తమ ఒప్పందం, లోపాయికారి ఒప్పందం. ఈరోజు మొత్తం బీజేపీ టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకునేటటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనించినటువంటి నేపథ్యంలో దాన్ని మళ్లీ ఏదో లేదు అనేటటువంటి ఒక భ్రమ కలిగించడానికి మోడీని ఒక మాట తిడితే ప్రజలు నమ్మనేటటువంటి విధంగా ప్రజలను మళ్ళోసారి మోసం చేయడానికి మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా లోపాయికారి ఒప్పందంతోనే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముందస్తు ఎన్నికలకు పోయినటువంటి నిర్ణయానికి మరి వచ్చిందా రాదనేటటువంటి స్పష్టత కూడా మీటింగ్లో చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. అంటే అది కూడా ఇంకా పోవాలనా లేదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నాడు ఆయన. ఎన్నికలకు పోవాలనా లేదా అనేటటువంటి నిర్ణయాన్ని కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు చేసుకున్నారా లేదంటే నిన్న ఆయన మాటల్లో నిన్న చెప్తున్నటువంటి ఆయన మీటింగ్ల సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారా క్లారిటీ, ఒక పక్క ఎలక్షన్ వస్తున్నట్టుంది, ఒక పక్క వస్తుందో రాదో అన్నట్టు ఉంది. అంత పెద్ద సభ పెట్టి మరి తెలంగాణ ప్రజలకు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని చెప్తారో, ఏమి ఇస్తామని చెప్తారో, మరి ఉద్యోగులు మాకు ఏం ప్రకటన చేస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వేళ అందరినీ నిరాశపరిచి కేవలం తన బలాన్ని ఏదైతే చూపించుకోదలుచుకున్నాడో ఆ దాంట్లో ఫెయిల్ అయిపోగానే నోట్ల మాట కూడా రాకుండా పూర్తిగా చప్పబడిపోయినటువంటి ఆ మీటింగు, పూర్తిగా ఫెయిల్ అయినటువంటి ఆ ఫ్లాప్ అయినటువంటి ఆ షో ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా నిన్నటి ఆ సభ నిజంగా 25 లక్షల మందిని తీసుకొస్తారు మీటింగ్ కి. 25 లక్షల మంది అంటే కనీసం 20 లక్షలు 15 లక్షలు ఉంటారు అనుకున్నాం. అటువంటి ఆ సమావేశంలో 2.5 లక్షల మంది కూడా లేకపోవడం వల్ల
ముఖ్యమంత్రికి మాటలు రాక పాపం అందరు ఏంది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే, ఏం మాట్లాడకపోయే, ఏం చెప్పకపోయే, ముఖ్యమంత్రి ఏమంతా చప్పగా మాట్లాడే, ముఖ్యమంత్రి ఏ అంటే పాపం మందిని చూడంగానే నోరు బంద్ అయిపోయింది. ఆ మందిని చూడంగానే నోరు రాలేదు. ఆయన వస్తారనుకున్నటువంటి మంది అక్కడ లేకపోయేసరికి నోరు లేక నోరు మాట్లాడడానికే మరి ధైర్యం చేయలేదు, నోట్ల నుంచి మాటలు పేగలేదు. పాపం ఆయన నిన్న మీటింగ్లా అసలు ఆ మీటింగ్ లో ఎక్కడైనా జనాలు ఈయన మాట్లాడే మాట ఒక్క దగ్గర చప్పట్లు ఒక్క మాట కూడా చప్పట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు.